విష్ణు భుజం పైన దెబ్బ పడగానే కళ్ళు తెరిచి తాను ఏ పొజిషన్లో ఉన్నాడో చూసుకుని లక్ష్మికి ఒక్కసారిగా దూరం జరిగాడు. లక్ష్మి ఆత్మీయ స్పర్శ దూరం కాగానే కళ్ళు తెరిచి చూసింది. అప్పటికి విష్ణు పొజిషన్లో సుధాకర్ వచ్చి నిల్చున్నాడు. సారీ అన్నయ్య, నాకు నాయనమ్మ పరిస్థితి చూసి ఏడుపు ఆపుకోలేకపోయాను. నీ షర్టు పాడైందా అని చూస్తే తన బొట్టు కాని తన కాటుకు కాని షర్టుకు అంటకపోయేసరికి ప్రశాంతంగా గాలి పీల్చుకుంది. వెనకే వచ్చే విష్ణుని అప్పుడు లక్ష్మి చూడలేదు. విష్ణు కూడా తన షర్టుకు అంటుకున్న కుంకుమ కాటుకను చూసుకోలేదు. లక్ష్మిని ఓదారుస్తూ తన భుజంపై చెయ్యి వేసి అలాగే తీసుకుని వెళ్లాడు. క్యాంటీన్ కు వెళ్లారు ముగ్గురు. లక్ష్మిని చైర్లో కూర్చోబెట్టి తనకు పెరుగన్నం జ్యూస్ మాత్రమే చెప్పాడు. విష్ణుకి తనకు ఫ్రైడ్ రైస్ చెప్పి వచ్చి కూర్చున్నాడు సుధాకర్. ఒక 10 నిమిషాల తర్వాత ఎవరి ప్లేట్లు వాళ్లకి పెట్టి వెళ్లిపోయారు. విష్ణు సుధాకర్ మాట్లాడుకుంటూ తింటున్నారు. లక్ష్మి తల వంచుకొని తింటుంది. కనీసం తల పైకెత్తి కూడా చూడలేదు. కనీసం తల పైకెత్తి చూడాలి అని కూడా అనిపించలేదు. ఎందుకో ఎదురుగా కూర్చున్న విష్ణుని చూస్తుంటే బెరుకుగా ఉంది. కనీసం నా ఎదురుగా కాకుండా సైడ్కి కూర్చున్నా బాగుండేది. నా ఎదురుగా కూర్చున్నాడు, తలెత్తి అటు ఇటు చూడకుండా అని లోపల అనుకుంటూ పెరుగన్నం అయిష్టంగా తింటుంది. పల్లెటూర్లలో కారం దట్టించి తింటారు లక్ష్మి వాళ్ళు. కారం బాగా తింటారు. ఇప్పుడు చప్పటి అన్నం తినాలి అంటే అదో రకంగా ఉంది లక్ష్మికి. నోరంతా జ్వరం వల్ల చేదుగా ఉంది. ఇప్పుడు ఈ అన్నం గొంతు దిగడం లేదు. అతి కష్టంగా 2 ముద్దలు తిని అన్నయ్య నాకు తినాలి అనిపించడం లేదు అని సుధాకర్ని భయంగానే చూసింది లక్ష్మి. జ్వరం గురించి తెలిసిందే కాబట్టి 2 ముద్దలు తిను. ఇప్పటికే నువ్వు ఇలా నీరసంగా ఉన్నావు. ఇలాగే ఉంటే నిన్ను మీ నాయనమ్మ పక్కనే ఇంకో బెడ్ రెడీ చేయాల్సి ఉంటుంది అని అన్నాడు సుధాకర్. లక్ష్మి ఏమనుకుందో ఏందో 4 ముద్దలు అయిష్టంగా నవలకుండానే మింగి పక్కనే ఉన్న జ్యూస్ గటగటా తాగి పక్కన పెట్టింది. విష్ణు లక్ష్మి ఎలా తింటుందో, ఆమె అన్నం చూసిన వెంటనే ముఖం ఎలా పెట్టిందో ఆమె యాక్షన్ చేసిందంతా చూస్తున్నాడు. లోపల నవ్వు వస్తున్నా ఆపుకుంటున్నాడు విష్ణు. లక్ష్మి తలెత్తి చూసింది. తనను చూసి నవ్వుతున్నట్లు అర్థమయ్యింది. కోపంగా చూస్తూ తింటుంది. విష్ణుని చూస్తూ మొత్తం తినేసింది లక్ష్మి. ఆ కోపం ఎందుకు వస్తుందో అతని మీద కొంచెం కూడా అర్థం కావడం లేదు. ఇంతవరకు తాను ఇలా ఎవరిపైన అలగడం, కోప్పట్టం కూడా జరగలేదు. అతడు ఎవరో కూడా తెలియదసలు. అతని పైన కోపం రావడం తనకే ఆశ్చర్యం వేస్తుంది. ఇంకా అతని వైపు చూడకుండా చెయ్యి కడుక్కోవడానికి లేచి వెళ్లిపోయింది. ఇంతసేపు అన్నం తినాలంటే ముద్ద గొంతు దిగలేదు. ఇప్పుడేమో అతని పైన కోపంతో మొత్తం మెతుకు లేకుండా తినేసింది లక్ష్మి. విష్ణు తినడం అయిపోగానే నేను ఇంటికి వెళ్తాను, ఇప్పటికే వచ్చి చాలాసేపయింది అని అన్నాడు. ఇంకా సేపు ఉంటే లక్ష్మిని ఎందుకు కౌగిలించుకున్నావు అని సుధాకర్ అడుగుతాడేమో అన్న భయంతో. నీతో మాట్లాడాల్సిన పని ఉంది, అది రేపు మాట్లాడతాను. కానీ లక్ష్మికి కాస్త షాపింగ్ చేయాల్సి ఉంది, నువ్వు తనని తీసుకుని వెళ్తావా అని అన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన లక్ష్మి, అన్నయ్య నాకు షాపింగ్ ఏంటి, నేను మా ఇంటికి వెళ్ళి బట్టలు తెచ్చుకుంటాను, ఇప్పుడు నేను ఏ షాపింగు చేయను అని అంది లక్ష్మి. నువ్వు ప్రతిదానికి అడ్డం రావడం బాగా అలవాటైపోయింది నీకు. నిన్నటి నుంచి చూస్తున్నాను. ఏది మాట్లాడినా ఇది వద్దు, అది వద్దు, ఇది చెయ్యను, అది చేయను అని అంటూనే ఉన్నావు. అన్నయ్యకు ఎదురు చెప్పరు ఎవరు అని అన్నాడు సుధాకర్. అన్నయ్య ఏది చెప్తే అదే వింటారు చెల్లెళ్ళు తమ్ముళ్ళు కూడా అని అన్నారు. లక్ష్మి వంక సీరియస్ గా చూస్తూ సుధాకర్. లక్ష్మి తలదించుకొని, అన్నయ్య నాకు ఇప్పుడు షాపింగ్ తో అవసరమేముంది, 1 గంట పడుతుంది, ఊరికి వెళ్తే వస్తాయి కదా బట్టలు, ఇప్పుడు కొత్త బట్టలు కొనుక్కోవాల్సిన అవసరం ఏముంది, ఆ డబ్బులతో మా ఇంట్లోకి వారం రోజుల దాకా ఖర్చు వెళ్లిపోతాయి అన్నా ఇదంతా నాకు అనవసరం అనిపిస్తుంది. మాలాంటి కుటుంబంలో పుట్టిన వారికి బట్టలు ఒళ్ళు దాచుకోవడానికి మాత్రమే, హంగులు ఆర్భాటాలకు మేము చాలా దూరం. ఇదంతా విన్న తర్వాత మీకు బాధ అనిపిస్తే క్షమించండి అన్నయ్య అన్నది. సరే విష్ణు, నువ్వు బయలుదేరు, నేను లక్ష్మితో కాస్త మాట్లాడాలి అని విష్ణు ముఖం చూస్తూనే, లక్ష్మి పద క్యాబిన్లోకి వెళ్లి మాట్లాడుకుందాం అంటూ విష్ణుకు బాయ్ చెప్పి ఇద్దరూ కలిసి సుధాకర్ క్యాబిన్లోకి వెళ్లారు.
లక్ష్మికి విష్ణుకి ఇద్దరికి బాధగా అనిపిస్తుంది. లక్ష్మిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను అని విష్ణుకి, అతను వెళ్ళిపోతున్నాడు అని లక్ష్మికి బాధగా ఉంది. ఆ బాధ ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదు ఇద్దరికి. అన్నయ్య, మీరు ఏదో విషయం చెబుదామని అనుకుంటున్నారు, కానీ మీరు నాయనమ్మకు ఆపరేషన్ సమయంలో మాకు సహాయం చేసిన అతని గురించి చెబుతా అన్నారు. ఇప్పుడు నాయనమ్మకు ఆపరేషన్ అయిపోయింది. ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది. నాయనమ్మ ఇప్పుడు కాకపోతే ఇంకో వారం రోజుల తర్వాత అయినా కోలుకుంటుంది. మాకు సహాయం చేసిన వారి రుణం తీర్చుకోవాలి అనుకుంటున్నాను నేను. ఎవరి రుణాన్ని ఊరికే తీసుకోవడం నాకు ఇష్టం లేదన్నయ్యా అని చెప్పింది లక్ష్మి. లక్ష్మి, నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. వారికి నువ్వు సహాయం చెయ్యాలి అనుకుంటే నిరభ్యంతరంగా చేయవచ్చు. కానీ లేదా నీకు సహాయం చేశారు, వారికి ప్రత్యుపకారంగా చెయ్యాలి అనుకుని వారికి సహాయం చెయ్యాలి అనిపిస్తేనే చెయ్యి. వారు ముందుగానే చెప్పారు, నీ ఇష్టానికి విరుద్ధంగా ఏదీ జరగదు. ఇంకొక విషయం, నువ్వు ప్రత్యుపకారం చేస్తావు అని నీకు సహాయం చేయలేదు. ఇది గుర్తు పెట్టుకొని నేను చెప్పే విషయాన్ని విని అర్థం చేసుకొని ఆ తర్వాత నువ్వు మనస్ఫూర్తిగా చెయ్యాలి అనుకుంటేనే చెయ్యి అని ఆపేశాడు సుధాకర్. సరే అన్నయ్య, మీరు చెప్పింది వింటుంటే వారు ఎవరో గొప్ప మనసున్న వారై ఉంటారు. నాకు ప్రత్యుపకారంగా సహాయం చేయమని ఖచ్చితంగా చెప్పకుండా నా ఇష్టం అంటే నిజంగా గొప్ప వ్యక్తి. అలాంటి వారికి నా సహాయం కావాలంటే నిరభ్యంతరంగా చేస్తాను, అది ఎంత కష్టమైనా సరే. లక్ష్మి, విషయం వినకుండా నీలో నువ్వు ఆ విషయం అది ఖచ్చితంగా చేస్తాను అని డిసైడ్ అయిపోకు. విషయం విన్న తర్వాత అడుగు వెనక్కి పడవచ్చు. అన్నయ్య, అంటే ఏదైనా చేయకూడని పని చేయిద్దామని అనుకుంటున్నావా నువ్వు? ఏంటి అన్నది కోపంగా సుధాకర్ని చూస్తూ. అది చేయకూడని పని కాదు, తప్పుడు పని కాదమ్మా. అది నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడి చేస్తేనే బాగుంటుంది. ముందే డిసైడ్ చేసుకొని, అరే నా మనసుకు కష్టంగా అనిపిస్తుంది అంటే అది నాకు కూడా బాధగా ఉంటుంది. తప్పుడు పని కాదంటారు, పైగా ఇష్టంతో చేయాలి అంటారు. మీరు చెప్పేది నాకేం అర్థం కావడం లేదు అంటూ చైర్లో కూర్చుంది లక్ష్మి. లక్ష్మి, నీకు సహాయం చేసింది ఈ ఊరిలో అధిక ధనవంతుల్లో మొదటిగా ఉండే అతను. అతని పేరు సూర్యమూర్తి గారు. అతని భార్య అరుణ. అతనికి ఇద్దరు కొడుకులు. ఇద్దరు కొడుకులకు పెళ్లిళ్ళయ్యాయి. పెద్ద కొడుకు విశ్వ, అతని భార్య పూజ. అతనికి ఇద్దరు పిల్లలు, విక్రాంత్, రోజా వారి పిల్లలు. చిన్న కొడుకు విష్ణు, అతని భార్య మహాలక్ష్మి, వారికి ఇద్దరు పిల్లలు, సృజన పెద్దమ్మాయి, భువన్ చిన్నవాడు. కానీ మహాలక్ష్మి చనిపోయి 2 సంవత్సరాలవుతుంది. కొడుకు పుట్టిన సంవత్సరం తర్వాత మహాలక్ష్మి చనిపోయింది. అప్పట్నుంచి విష్ణు మహాలక్ష్మిని మర్చిపోలేక తాగుడుకు అలవాటయ్యాడు. అన్నయ్య, ఇప్పుడు సహాయం చేసిన అతని గురించి చెప్పమంటే అతని కుటుంబంలో వారందరి గురించి చెప్తున్నారు ఎందుకు? ఇప్పుడు వారికి నా నుంచి ఏం కావాలో చెప్పండి, అది మాత్రమే చెప్పండి. వారి కుటుంబం గురించి నాకెందుకు? లక్ష్మి, చెబుతుంటే మధ్యలోకి ఎందుకు వస్తావు? నేను ఇప్పుడు చెప్పేది కూడా నీ నుంచి వారికి ఏం కావాలో అదే విషయం దగ్గరికి వస్తున్నాను. సరే, ఇప్పుడు చెప్పు. పూర్తిగా చెప్పేదాకా మాట్లాడను అన్నయ్యా అని పెదవులపైన చూపుడు వేలు పెట్టి, చిన్నపిల్లలు ఫింగర్ ఆన్ ది లిప్స్ అంటారే అలా కూర్చుంది. అది చూసి, మంచి నిర్ణయం. నేను మాట్లాడేది అయిపోయేదాకా వేలు నీ పెదవుల పైన ఉండాలి. ఇప్పుడు నేను చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా విను. నువ్వు మనస్ఫూర్తిగా చేస్తాను అంటేనే చెయ్యరా అని ప్రేమతో అన్నాడు. లక్ష్మి తల గిరగిరా తిప్పింది. ఆమెను చూసి నవ్వుతూ, మహాలక్ష్మి వదిలేసి వెళ్లిపోయింది కదా, ఆ ప్లేస్లోకి నువ్వు వెళ్తావా అని అన్నాడు. సుధాకర్ని ఆశ్చర్యంగా చూసింది లక్ష్మి. నేను చెప్పేది నీకు వినడానికి కష్టంగా ఉండవచ్చు లక్ష్మి. ఇది నేను బాగా ఆలోచించి చెప్తున్నాను. నీకంటే కాస్త పెద్దవాడు. అతనికి నీకు 10-12 సంవత్సరాల వయసు వ్యత్యాసం ఉంటుంది. ఆ సూర్యమూర్తి అంకుల్ నిన్ను వాళ్ళ ఇంటి కోడలుగా చేసుకోవడానికి ఒప్పుకున్నారు. అది నీకు ఇష్టమైతే మాత్రమే. నీకు దూరమైన తండ్రి ప్రేమను అతనిలో నువ్వు చూసుకోవచ్చు. ఆ అంకుల్ చాలా మంచివారు. ఆంటీలో నీకు పోయిన అమ్మను చూసుకోవచ్చు. ఆంటీ చాలా మంచిది. నీకు విష్ణుతో పెళ్లి అయితే నీ జీవితం సంతోషంగా మారిపోతుంది. మీ చెల్లెళ్ళు తమ్ముణ్ణి కూడా వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళిపోవచ్చు. నీకు మీ ఇంట్లో వాళ్ళకి ఆసరా దొరుకుతుంది.
మీకు ఒక పెద్ద కుటుంబం అండదండలు దొరుకుతాయి. వారికి మంచి అమ్మాయి కోడలుగా దొరుకుతుంది. తన మనవడు మనవరాలకి అమ్మ దొరుకుతుంది. విష్ణుకి మంచి భార్య దొరుకుతుంది అన్నాడు. చెప్పడం అయిపోయింది అన్నట్లు లక్ష్మి వంక చూస్తూ. లక్ష్మి ఏం మాట్లాడకుండా లేచి వెళ్లిపోయింది. అతని రూమ్ నుంచి బయటకు వెళ్లి పెళ్లి అనుకోగానే తన గుండెల్లో ఒక్కసారిగా దడ వచ్చేసింది. పెళ్లి చేసుకుని నేను వెళ్లిపోతే నాయనమ్మ, చెల్లెళ్ళు, తమ్ముడు ఏమైపోతారో నాకైతే భయంగా ఉంది. భయం లేదు అన్నట్లుగా అన్నయ్య చెప్పారు. ఆ చిన్నపిల్లలకు తల్లిగా వారి గుండెకు చేరువ అవుతానేమో, ఆ ఇంటికి కోడలుగా ఒక వెలుగు వెలుగుతానేమో. కాని అతనికి భార్యను ఎన్నటికీ కావడం జరగదేమో. చనిపోయిన భార్యను ప్రేమించే అతనికి భార్యగా మారలేను. కాని ఈ పెళ్లి చేసుకొని ఆ పిల్లలకు తల్లిగా మారడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. పెళ్లి అని ఈ బంధాన్ని నేను చివరిదాకా మనస్ఫూర్తిగా ఆచరించగలనా అని తనను తానే ప్రశ్నించుకుంటుంది లక్ష్మి. తనలో ఎగిసిన ప్రశ్నలకు ఎంత ఆలోచించినా జవాబు శూన్యంగా మారుతున్న సమయంలో ఒక్కసారి నాయనమ్మను చూడాలి అనిపించి హాస్పిటల్ లోపలికి ఎంటర్ అయింది. ఇంతసేపు హాస్పిటల్ బయట పచ్చని మొక్కల మధ్యలో కూర్చొని సుధాకర్ చెప్పిన వాటి గురించి ఆలోచిస్తూ ఉంది లక్ష్మి. తన ఆలోచనలు ఎంత ఆలోచించినా కూడా ఒక కొలిక్కి రాలేని సమస్యలతో మనసంతా చిందరవందరగా ఉంది. ఐసీయూలో ఉన్న నాయనమ్మను గ్లాస్ డోర్లో నుంచి చూస్తూ ఉండిపోయింది లక్ష్మి. చాలాసేపు నాయనమ్మను చూస్తూ చూస్తూ ఆలోచించిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది. అన్నయ్యతో ముందుగా మాట్లాడాలి. ఈ పెళ్లి జరిగితే నాయనమ్మను, చెల్లెళ్ళు, తమ్ముడిని నాతో పాటే ఉంచుకుంటాను అని అంటే ఏమంటారో అన్న ఆలోచన రాగానే అరిచేతులలో చెమటలు పట్టేశాయి. వాళ్ళను వదులుకొని నేను బ్రతకగలనా? ఆ మాటలు అడగాలంటే కూడా దడగా ఉంది. ఇంత పెద్ద సాయం చేశారు, మళ్ళీ మా వాళ్ల భారాన్ని కూడా వారిపైనే వెయ్యాలి అంటే కూడా తనకు చాలా బాధగా ఉంది. ఇలా చేస్తే బాగుంటుంది కదా అని వారి ఇంటి దగ్గరలోనే ఒక చిన్న రూము కిరాయికి తీసుకొని వాళ్ళని ప్రొద్దున కాసేపు, సాయంత్రం కాసేపు చూసుకుంటాను అని అడగాలి. ఇది మాత్రం ఖచ్చితంగా అడుగుతాను. వారి బరువు బాధ్యతలు మొత్తం నేను మాత్రమే మోయగలిగేలా చూసుకోవాలి. వారి నుంచి ఎటువంటి సహాయం తీసుకోకూడదు అని నిర్ణయానికి వచ్చింది లక్ష్మి. ఏది ఏం చేసినా ఆ దేవుడిపైనే భారం. నేను చదువుకుంటాను అంటే చదువుకోమంటారా? చదువుకోమంటే బాగుంటుంది. నాకు ఇష్టమైన చదువు మానేయాలంటే గుండెల్లో గుణపం వేసి గుచ్చినట్లుగా ఉంది అని అనుకుంటూ అప్రయత్నంగా తన కళ్ల వెంట కారుతున్న కన్నీళ్లను తన చున్నీతో తుడుచుకొని హాస్పిటల్ పక్కనే ఉన్న శివాలయానికి మళ్లీ వెళ్ళింది. శివుడికి దండం పెట్టుకుని పక్కనే ఉన్న అమ్మవారి విగ్రహం ముందు కూర్చుంది. ఇప్పుడు నాయనమ్మ ఆపరేషన్ అనేది పెద్ద సుడిగుండం లాంటిది. అందులో నుంచి ఒక తెప్ప వచ్చి నన్ను ఆ సుడిగుండంలో నుండి బయటకు లాగింది అని అనుకుంది లక్ష్మి. లక్ష్మి బాగా ఆలోచించి సుధాకర్ క్యాబిన్ లోకి వెళ్ళింది. కానీ అక్కడ ఆ పేషెంట్లను చెక్ చేస్తూ ఉన్నాడు సుధాకర్. సుధాకర్ లక్ష్మి వంక చూసి చైర్లో కూర్చో అని చెప్పాడు. లక్ష్మి చైర్లో కూర్చుంది. కానీ మనసు పరిపరి విధాలా ఆలోచిస్తుంది. నేను తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా అని అనుకుంటూ ఉంది. ఒక 10 నిమిషాల తర్వాత పేషెంట్ ను చెక్ చేసి తనకు మందులు రాసి పంపించాడు సుధాకర్. తీరిగ్గా ఫేస్ వాష్ చేసుకుని వచ్చి వార్డ్ బాయ్ కి 2 కాఫీలు తీసుకుని రమ్మని చెప్పి లక్ష్మి ఎదురుగా చైర్లో కూర్చొని ఉన్నాడు సుధాకర్. సుధాకర్ వచ్చి తన ఎదురుగా కూర్చున్నా కూడా లక్ష్మి ఆలోచనలు ఎటో ఆలోచిస్తూ లక్ష్మి ఎదురుగా ఒక మనిషి కూర్చున్నాడు అని గుర్తుకు రాకుండా చేస్తూ ఉన్నాయి. అంతలో కాఫీ ఇచ్చి వెళ్లిపోయాడు వార్డ్ బాయ్. ఇక ఇలా కాదు అనుకుంటూ లక్ష్మి భుజం పైన చెయ్యి వేశాడు. అంతే, ఒక్కసారిగా ఉలిక్కిపడింది లక్ష్మి. క్షమించండి అన్నయ్య, మీరు నా ఎదురుగా కూర్చున్నా కూడా గుర్తుపట్టలేని ఆలోచనలో మునిగిపోయాను నేను అని లక్ష్మి అంటూ ఉండగానే తన మాటలను మధ్యలో ఆపేసి లక్ష్మి చేతికి కాఫీ ఇచ్చి, కాఫీ తాగు మొదట, ఆ తర్వాత నీ నిర్ణయం ఏదైనా సరే చెప్దూ నువ్వు. వేడివేడిగా కాఫీ తాగితే మన ఆలోచనలు చురుగ్గా పనిచేస్తాయి అని అంటూ సుధాకర్ కాఫీ తాగటం మొదలుపెట్టాడు. ఒక్క క్షణం సుధాకర్ వంక చూసి అతడు కళ్లతో కాఫీని చూపించగానే కాఫీ తాగటం మొదలుపెట్టింది. నిజంగానే కాఫీ తాగిన 2 నిమిషాల్లోనే మనసు కాస్త ఉరకలు వేసినట్లుగా, తనలో ఒత్తిడి అంతా దూరమైనట్లుగా అనిపించింది. కాఫీ మొత్తం పూర్తి చేసి కాఫీ కప్పు పక్కకు పెట్టి కొద్దిసేపు కళ్ళు మూసుకొని ఉండిపోయింది.
అన్నయ్య, నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. కానీ ఒక్క షరతు ఉంది. ఒక్క షరతు కాదు కాదు 2 షరతులు ఉన్నాయి అని చెప్పింది లక్ష్మి. ఒకటి, మా నాయనమ్మ వాళ్ళంటే నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నాను కదా, వారి ఇంటి పక్కనే ఒక చిన్న ఇల్లు కిరాయికి తీసుకొని మా నాయనమ్మ, చెల్లెలు, తమ్ముణ్ణి వాళ్లను అందులో ఉంచాలి అనుకుంటున్నాను. ఇంకొకటి, నేను నా చదువును కంటిన్యూ చేయాలి అనుకుంటున్నాను. కానీ దానివల్ల వారి కుటుంబ సభ్యులకు నా నుండి ఎటువంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాను. అలాగే మా నాయనమ్మ, చెల్లెళ్ళు, తమ్ముణ్ణి చూసుకోవడానికి పొద్దున కాసేపు, సాయంత్రం కాసేపు చూసుకోవడానికి వెళ్లి వస్తాను. అలాగే నేను పెళ్లి చేసుకుంటున్న అతని పిల్లలను నా కడుపులో పుట్టిన పిల్లల్లాగే చూసుకుంటాను. వారికి ఎటువంటి లోటు రాదు. నా ప్రేమలో వారి తల్లిదండ్రులను నా తల్లిదండ్రుల్లాగానే చూసుకుంటాను. ఆయన తోడబుట్టిన వారు ఎవరైనా సరే నేను వారికి ఓ చెల్లిలాగే ఉంటాను అని చెబుతున్నాను. నేను ఒకటి మాత్రమే స్వార్థంగా ఆలోచించాను అన్నయ్య. అది మా నాయనమ్మ, చెల్లెళ్ళు, తమ్ముడు వాళ్ళని నాకు దగ్గరలో ఉంచుకోవాలి అని. ఇంకా ఎటువంటి స్వార్థం లేదు నాకు. వారి డబ్బు అవసరం లేదు. మాకు పొలం నుండి వచ్చిన ధాన్యం మా కుటుంబం మొత్తానికి తిండి గింజలకు సరిపోతాయి. ఖర్చులకు కౌలుకి ఇచ్చిన డబ్బులు ఇంతవరకు బ్యాంకుల్లో ఉన్న డబ్బు సరిపోతుంది. దీనికి ఒప్పుకుంటే నేను నిరభ్యంతరంగా పెళ్లి చేసుకుంటాను. అతని వయసులో వ్యత్యాసం అది చెప్పుకోవడానికి ఉంటుంది. మనసు ముడిపడితే ఆ బంధానికి వేసిన 3 ముళ్లకు విలువ పెరుగుతుంది. నా వరకైతే నా మెడలో వేసే 3 ముళ్లకు చాలా విలువ ఇస్తాను. ఆ బంధానికి కట్టుబడి ఉంటాను. కానీ పెళ్లి మాత్రం ఒక్క 2 నెలల తర్వాత చేసుకుంటాను. ఎందుకంటే ఈ నెలలో నాకు పరీక్షలు జరుగుతాయి. ఇంకో నెల వరకు మా నాయనమ్మ ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. ఆ తర్వాతే పెళ్లి చేసుకుంటాను. దీనికి వారికి ఎటువంటి అభ్యంతరం లేకపోతే నాకు చాలా సంతోషం. లేదు అంటే నాకిచ్చిన డబ్బులను నేను ఖచ్చితంగా వారికి తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పండి. అది ఎంత కష్టమైనా సరే నేను సంపాదించి రూపాయి పోగు చేసి వారికి ఇచ్చేస్తాను. ఈ పెళ్లి జరిగినా కూడా నేను ఉద్యోగాన్ని చేసి మా నాయనమ్మకు డబ్బులు మాత్రం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మా నాయనమ్మ నన్ను ఇంత దాని చేసింది కాబట్టి నా పైన పూర్తి హక్కును మా నాయనమ్మకి ఇస్తాను. ప్లీజ్ అన్నయ్య, ఈ ఒక్క సహాయం చేసి పుణ్యం కట్టుకో. ఈ పెళ్లి జరిగిన తర్వాత నా కాళ్లకు సంకెళ్లు వేయొద్దని వాళ్లకు చెప్పండి. 5 సంవత్సరాల క్రితం నుండి తల్లి ఆదరణ, తండ్రి ప్రేమ లేకుండా పోయిన చెల్లెళ్లకి, తమ్ముడికి అమ్మ ఆదరణ, తండ్రి ప్రేమను నేనే పంచుతూ ఉన్నాను. 2 సంవత్సరాల క్రితం వరకు బాగానే నడిచింది మా జీవితాలు. మా నాయనమ్మ మా ఊరి నుండి తిరిగి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని మరీ మా ఊరికి వస్తున్న సమయంలో ఆటోలో గుండె నొప్పి వచ్చి కళ్ళు తిరిగి పడిపోయింది అని మా ఊరి ఆటో అతను హాస్పిటల్ తీసుకుని వెళ్లి చూపించుకొని మా ఇంటికి తీసుకుని వచ్చాడు. మా నాయనమ్మకి గుండె నొప్పి వచ్చింది అని తెలిసింది. మా నాయనమ్మ మొండితనం గురించి నాకు తెలుసు. అందుకే బలవంతంగా పొలం అమ్మి ఆపరేషన్ చేయించాలి అని నేను ఏమీ చేయలేదు. మా నాయనమ్మ నెలకు 2000 రూపాయలు మందులకే అవుతాయి. అతి తెలివితనంతో మందులు నెల రోజుల దాకా వేసుకోలేదు. దాని ఫలితమే ప్రాణాపాయంతో మా ఇంట్లో చివరి ఊపిరి వరకు కొట్టుకుంటుంది అని నాకు తెలియకుండా చేసింది. హాస్పిటల్కు వచ్చింది కూడా దాచిపెట్టి మొన్న 2 సార్లు ఇలాగే జరిగింది. హాస్పిటల్ బెడ్ పైన ఉంది కూడా నాకు తెలియకుండా దాచింది అని నాకు అర్థం అయ్యే వరకు ఆమె మళ్లీ ఆపరేషన్ బెడ్ మీద ఉంది. ఏది ఏమైనా మా భూమి అమ్మకుండానే దేవుడు ఇలాంటి వారు సహాయం చేయడంతో ఆమె ప్రాణాలను మీలాంటి మంచివారు కాపాడారు. దానికి మీరు చేసిన సహాయాన్ని నేను మరుజన్మలో నీకు సేవకుడిలా పుట్టి తీర్చుకోవాలి అనుకుంటున్నాను అన్నయ్య అని చెప్పింది లక్ష్మి. మరి లక్ష్మి చెప్పిన 2 షరతులకు సూర్యనారాయణ గారు ఒప్పుకుంటారా అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.